హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో టాస్కులు జరుగుతున్నాయి కదా, ఆ టాస్కుల్లో ఎవరు ప్లేయర్ ఆఫ్ ది డే వచ్చింది, అదేవిధంగా ఈరోజు ఎవరు ఏవి ప్లే చేయబోతున్నారు, అదేవిధంగా ఎవరికి ఎన్ని స్టార్లు వచ్చాయన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా జియో హాట్స్టార్లో, అదేవిధంగా మిస్ కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉంది, అదేవిధంగా అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారము టాప్ 5 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. చాప కింద నీరులా డిమాండ్ పాన్ ఓటింగ్ అనేది భారీగా పెరుగుతుంది. డిమాండ్ పాన్ ఓటింగ్ ఇదే విధంగా కొనసాగితే 100% ఫస్ట్ సెకండ్ ప్లేస్కి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సెలబ్రిటీస్లు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, తనుజ అవుతుందా, డిమాన్ అవుతాడా, సంజనన, ఇమాన్యుయల్, ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పిన విధంగానే డిమాన్ పాన్ వాళ్ళ అన్నయ్యకు ఒక వీడియో రావడం జరిగింది. అదేవిధంగా ఒక ఫోటో ఫ్రేము మన తనుజ గారికి రావడం అయితే జరిగింది. సో ఈరోజు టాస్కులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ స్టార్స్ 4 స్టార్లు డిమాండ్ పాన్కి రావడం జరిగింది. 2 స్టార్లు తనుజ గారికి, 1 స్టార్ కళ్యాణ్ పడాలా, 1 స్టార్ ఇమాన్యుయల్, 1 స్టార్ సంజన గారికి అయితే రావడం అయితే జరిగింది. ఇది ఇప్పటికున్న అప్డేట్. అదేవిధంగా ఈరోజు ఏవి ప్లే చేయబోతున్నారు. సో ఫస్ట్ ఏవి ఎవరిదో కాదండి, డిమాండ్ పాన్ ఏవి ఫస్ట్ ప్లే చేయబోతున్నారు. చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా బిగ్ బాస్ చాలా ఎలివేషన్లు ఇచ్చే ఏవి అయితే ప్లాన్ చేశారంటే మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా సెకండ్ ఏవి ఇమాన్యుయల్, సంజన, వీళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరి ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటివరకు అప్డేటు. అదేవిధంగా ఈరోజు అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారము నేను వీడియో చేసిన తర్వాత ఎవరి ఓటింగ్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డిమాండ్ పాను, సంజన, ఈ 5 మెంబర్స్లో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 47%లో కొనసాగుతుంది. అదేవిధంగా సంజన గారు మన తనుజ ఓటింగ్ అనేది 27%లో, డిమాండ్ ఓటింగ్ అనేది 10%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 12%లో, సంజన ఓటింగ్ అనేది 5%లో కొనసాగుతుంది. ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల పొజిషన్ అయితే టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. సో ఈ అన్అఫిషియల్ పోల్ని నమ్మొచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో చివరి వాళ్ళని నమ్మొద్దండి. ఎందుకంటే వేరే కంటెస్టెంట్ల యొక్క పిఆర్లో కావాలని జిమ్మికులు చేస్తుంటారు. సో మా ఓడు ఎలాగో టాప్లో ఉన్నాడు కదా, ఎగ్జాంపుల్ కళ్యాణ్ పడాలా తీసుకుంటే, అరే మా ఓడు ఎలాగో టాప్లో ఉన్నాడు కదా, సో నా ఒక ఓటు వేయకుంటే ఏమవుతుంది, మా ఓడు గెలుస్తాలే అని ఫీల్ అయ్యేటట్లు తన ఓటింగ్ని తక్కువ చేసేటట్లు కావాలని వేరే కంటెస్టెంట్లు జిమ్మికి చేసి కళ్యాణ్ పడాలను ఫస్ట్ పొజిషన్లో పెట్టడం అయితే జరిగింది. సో దయచేసి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు ఏ మార్పు కావద్దండి. దయచేసి మీ కళ్యాణ్కి ఓటు వేయండి. ఎందుకంటే వేరే కంటెస్టెంట్లో పిఆర్లు జిమ్మికులు చేయడము వలన మీరు ఓట్లు వేయకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ 5 డేస్ కంటిన్యూగా ఓట్లు వేయండి. ఫ్రైడే నైట్ 12 o'clock వరకు మీరు కంటిన్యూగా జియో హాట్స్టార్ లాగిన్ అయ్యి మీరు ఓటు వేయండి. అదేవిధంగా అందరు కంటెస్టెంట్లకు చెప్తున్నా, అందరు కంటెస్టెంట్ల ఫ్యాన్స్కు మీరు జియో హాట్స్టార్ లాగిన్ అయ్యి ఓటేయండి. అదేవిధంగా మిస్ కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జియో హాట్స్టార్ ఓటింగ్ ఎంత ఇంపార్టెంటో మిస్ కాల్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటు అయితే వేయండి. అదేవిధంగా డిమాండ్ పాన్ చాప కింద నీరులా పెరిగిందా అంటే 100% రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత డిమాండ్ పాన్లో ఉన్నటువంటి ఇంకొక యాంగిల్ బయటకు వచ్చింది. అదే ఫన్ యాంగిల్. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు అందరితో చాలా ఫన్గా ఉండడము, చాలా జోయిగల్గా ఉండడము, చాలా ట్రూ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తున్నాడు మనకు. సో రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత డిమాండ్ పాన్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వడము, అదేవిధంగా ఈ వారంలో మొత్తం పెట్టిన ప్రతి గేమ్ గెలవడము, అదేవిధంగా 4 స్టార్లు గెలుచుకోవడము, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది డే రావడం వల్ల తనలో ఒక కొత్త యాంగిల్ చూసి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇదే విధంగా కనెక్ట్ అయితే, ఇదే విధంగా ఓటింగ్ పెరిగితే ప్రజెంట్ 3rd పొజిషన్లో ఉన్న డిమాండ్ పాను ఫస్ట్ పొజిషన్కి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హై అలర్ట్గా ఉండండి. డిమాండ్ పాన్ మీ ఇద్దరిని కొట్టడానికి రెడీగా అవుతున్నాడు. కాబట్టి సో దయచేసి కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ ఎవరన్నా కూడా మీ ఫస్ట్ సెకండ్ పొజిషన్లో కాపాడుకోవాలంటే మీరు కంటిన్యూగా ఓట్లు అయితే వేస్తూ ఉండండి. అదేవిధంగా జియో హాట్స్టార్లో మిస్ కాల్స్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారంటే జియో హాట్స్టార్లో, అదేవిధంగా మిస్ కాల్స్లో మనకున్న అప్డేట్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల 40% కొనసాగుతున్నాడు, తనుజ 35%లో, డిమాండ్ పాన్ 30%లో, అదేవిధంగా ఇమాన్యుయల్ 25%లో, 10%లో సంజన గారు కొనసాగుతున్నారు. ఫస్ట్ కళ్యాణ్కి తనుజకి మధ్యలో 5% ఉంది, డిమాండ్కి తనుజ మధ్యలో 5% ఉంది, డిమాండ్కి ఇమాన్యుయల్ మధ్యలో 5% అయితే ఉంది. ఓవరాల్గా ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. మొత్తానికి హాట్స్టార్లో కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ తనుజ, 3rd ప్లేస్ డిమాను,
4th ప్లేసు ఇమాన్యుయల్, 5th ప్లేస్ సంజన గారు ఉన్నారు. సో ఎక్స్ కంటెస్టెంట్లు మ్యాక్సిమమ్ కళ్యాణ్ పడాలకైతే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కొందరు డెమాన్ పవన్కి, కొందరు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.